హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కొబ్బరి చిప్పతోటి వినాయకుడికి గొడుగు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దామండి. కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఇక్కడ. మనకి పైన 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళల్లో ఒక కన్ను దగ్గర మనం హోల్‌లో పెట్టేయాలి. దాని తర్వాత పేపర్‌తో ర్యాప్ చేసేయాలన్నమాట. తర్వాత మన దగ్గర ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటే ఆ బ్లౌజ్ పీస్ నుంచి ఒక ట్రయాంగిల్ షేప్ పీసెస్ ఒక 5, 6 కట్ చేసుకోవాలన్నమాట. డిజైనర్ బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు, లేదు అంటే ప్లెయిన్ బ్లౌజ్ అయినా పర్వాలేదు. నేనైతే డిజైనర్ బ్లౌజ్ పీస్ ఉందని తీసుకున్నాను అనమాట. తర్వాత దాని మీద ఫెవికాల్ అంటించేసి ఒక్కొక్కటి ట్రయాంగిల్ షేప్ పీస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టేసి ఈ విధంగా అంటించేసుకోవాలన్నమాట. అన్ని 6 పీసులు కూడా ఇలా అంటించేసుకోవాలి. తర్వాత ఒక లేస్ తీసుకుని ఈ జాయింట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ లేస్ ముక్కలన్నీ కూడా అంటించేయాలి. దాని తర్వాత కింద వైపు కూడా మనము ఒక లేస్ రౌండ్గా అంటించాలన్నమాట. అంటించేశాక ఇది మనకి ఇలా వస్తుంది. దానిపైన ఒక బెల్ ఉంటే ఆ బెల్ అలా పెట్టానన్నమాట నేను. సో ఇప్పుడు ఏంటంటే అది వినాయకుడికి ఏ విధంగా పెట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తానన్నమాట. మట్టి వినాయకుడు లేడు నా దగ్గర, అందుకని ఈ వినాయకుడు తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా 2 డబల్ సైడ్ టేపులు వేసేయాలి. దాని తర్వాత పైన పేపర్ తీసేసి ఒక పెన్సిల్ పెట్టేయాలన్నమాట. పెన్సిల్ పెట్టిన తర్వాత ఆ పెన్సిల్ బయటికి రాకుండా మనం పైన మళ్ళీ ఇంకో టేప్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకుని ఇలా పెట్టేసి దాని మీద ఈ గొడుగులా చేసి